రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఒక విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుందని తన మొదటి సంతకంతో యువతకు పెద్దపీట వేసి యువత భవిష్యత్తుకు తాను భరోసానంటూ తెలియజేసిన ఘనత ఆయనకి దక్కుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొలి రోజే 5 హామీలపై సంతకం చేసి ప్రజలతో తమకున్న మరింత విశ్వాసాన్ని అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. యువత కోసం డిఎస్సి స్కిల్ ప్రోగ్రాంపై సంతకం చేసి యువతలో మనోధైర్యాన్ని నింపారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించి దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తొండంగి మండలం కొమనపల్లిలో డైరియాతో బాధపడుతున్న బాధితులను పరామర్శించి తక్షణ వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, కుస్మంచి, శోభారాణి, అలాగే చింతమనేడి అబ్బాయి పార్టీ నాయకులు, డాక్టర్స్ బృందం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తుని నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ విజయానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం మీతోటి అండగా ఉంటూ అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ విజయం నాది కాదు, తుని ప్రజల విజయం. ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు. మొదటిది మెగా డిఎస్సి, రెండవది పెన్షన్ 4000 రూపాయలు, మూడవది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4వది స్కిల్ సెన్సెస్, 5వది అన్నా క్యాంటీన్. ఈ 5 ప్రోగ్రాంలు ప్రతి వర్గాలకి, ప్రతి ప్రజలకి, అందరికీ సమపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను. అలాగే మనకి తెలుసు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీడియా అందరికీ, సోదరులకి, అలాగే కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా అందరి తరపున మన శ్రీమతి దివ్య మేడం గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా చాలా సంతోషంగా ఉంది. విజయం మనకి వరించినప్పుడు కంటే మేడం గారు కష్టమే గుర్తొచ్చేది. గత ఏడాది నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకొని సుమారు 2 లక్షల మందిని కలుసుకున్నారంటే మాటలు కాదు. ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలాగా ఎమ్మెల్యే తిరిగారని కూడా నేను వినలేదు, ఎంపీ అయినా ఎవరైనా. ముఖ్యంగా తిరగడం అనేది కంటే అక్కడ ప్రజా సమస్యలు ముందుగా తెలుసుకున్నారు ఆవిడ. మరి ఈ రోజు అత్యంత విజయాన్ని ప్రజలు ఆవిడకి అందించారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటేశారు. ఆ విజయానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అవగానే ఆయన పెట్టే 5 సంతకాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా అందులో నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఫస్ట్ది డిఎస్సి మీద సంతకం పెట్టారు. అలాగే యువకులు చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏర్పడే విధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయటికి తీసే విధంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో అదొక సంతకం చేశారు. ముఖ్యంగా అవ్వాతాతలకి మరి 3000 నుంచి 4000 పెన్షన్ అంటే వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందం చూస్తున్నాం ఈరోజు. మరి అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు. ఆయన చెప్పే హామీలన్నీ పూర్తిగా జరుగుతాయని కూడా మనందరం చాలా సంతోషంగా సంతోషించే విషయం. మరి ఈరోజు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో మరి నిజంగా అత్యంత విజయాన్ని దివ్య గారు గెలుచుకున్నారు అంటే దానికి పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా
ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఇక్కడికి సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చినాయండి. అవి కాజ్ అనాలిసిస్ అనేది చేస్తా ఉన్నాము. కొంత ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్, అలానే వాటర్ కంటామినేషన్ ఉందా అనేది సస్పెక్ట్ చేస్తూ వీలో కూడా మనము అన్ని కూడా టెస్టులు పంపించడం జరుగుతూ ఉంది. వాటరు అలానే ఫుడ్ వాళ్ళు తీసుకున్న